జగిత్యాల పట్టణ తహసీల్దార్ కార్యాలయంలో జగిత్యాల పట్టణానికి చెందిన 203 మంది ఆడపడుచులకు మంజూరైన 2 కోట్ల రూపాయల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్ జగిత్యాల అర్బన్ రూరల్ మండలానికి చెందిన 100 మంది ఆడపడుచులకు మంజూరైన 1 కోటి రూపాయల విలువ గల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్ ను అందజేశారు ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, జెడ్పీ సభ్యులు సంగీత్ మహేష్, ఎంపీపీ మంగళారావు మహేష్, ట్యాక్స్ చైర్మన్లు మైపాల్ రెడ్డి, సందీప్ రావు, పట్టణ మండల పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, బాలముకుందం, మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదరరావు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ఎంఆర్ఓలు, మాజీ సర్పంచ్, నాయకులు, మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ప్రవేశపెట్టనుంది. గతంలో ఉన్న ప్రభుత్వం 1,16,000 రూపాయలు ఇస్తే ఇక ముందు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 1 తులం బంగారం కూడా ఇవ్వనుంది. దీనికి కారణం జీవనన్న. ఎందుకంటే 1,00,000 రూపాయలు మాత్రమే ఇస్తే ఖర్చులలో వెళ్ళిపోతాయి. కానీ 1 తులం బంగారం కూడా ఇస్తే ఏంటంటే ఆడపిల్ల ఉన్నంత కాలం ఆమె మీద ఉంచుకొని ఇది నాకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అని ఆమె గొప్పగా చెప్పుకుంటుంది. కాబట్టి ఇది జీవనన్న ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా స్పందించడం జరిగింది. బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టారు. త్వరలో రాబోతుంది. ఇది అందరూ గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన అతి కొద్ది కాలం అంటే 2 రోజుల తర్వాతనే మా గృహలక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. దాంతో ఉచిత బస్సు దానివల్ల ఎంత లాభం అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ ఎంతో సంతోషం ఉంది. అంతకుముందు సమ్మక్క సారక్క 80 లక్షల మంది దర్శనం చేసుకుంటే ఇప్పుడు 1,20,00,000 మంది దర్శనం చేసుకున్నారు ఈ ఉచిత బస్సుతో. రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ చాలా ఆనందంగా ఉంది. ఇది మనందరం గమనించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇవి పెండింగ్లో ఉండడం కరెక్ట్ కాదు, తొందరగా ప్రవేశపెడదాము, ఎందుకంటే ప్రజలకు ఎలాంటి అవకతలు ఇబ్బందులు కలగకుండా ఉండాలి అని చెప్పేసి వీటిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారే ప్రజల పక్షాన పనిచేస్తున్నారు కాబట్టి ఆయన అవన్నీ ఆలోచించి ఇవన్నీ ముందుకు తీసుకొచ్చారు. ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరందరూ ప్రజల పక్షాన పనిచేయాలి. వాళ్ళకు ఈ లబ్ధి పొందేలా మీరు చెయ్యాలి ఖచ్చితంగా. అంతకుముందు ఉన్న వాళ్ళు నెల తరబడి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగారు. కానీ ఇప్పుడు ఆ అవసరం రాకుండా మీరు చూసుకోవాలి. మీకోసం మేము పనిచేస్తాం, మీరు ప్రజల కోసం పనిచేయండి. ఈ ప్రజల కోసమే మేము ఉన్నాం. మేము వచ్చింది ప్రజలకు పనిచేయడానికి. ఇవాళ ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని ప్రతిపాదించడానికి సరే మొత్తం ఎంతైనా కానివ్వండి, ఇది తక్షణం కనబడుతుంది మనకు. కాబట్టి ఎవరమైనా కానీ ఏది ఇస్తుందో మనకు అవసరానికి అక్కర రావాలి. అవసరానికి అక్కడికి వచ్చి సహాయం అని చెప్పండి. వీళ్ళ గత ప్రభుత్వం ఏమిపోయింది, మనం తక్షణమే అందింపజేయడంతో అవసరానికి అక్కడికి వస్తుంది. కాబట్టి వీళ్ళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది ప్రజల మధ్యలో ఇది నిలిచిపోయిందని చెప్పండి, దీని మధ్యలో నిలిచిపోయిందని చెప్పండి. వీళ్ళు ఏ ప్రభుత్వమే కానివ్వండి చెప్పంటున్నాం, ప్రజా సంక్షేమం కొరకే పనిచేస్తుంది. ఆ ప్రజా సంక్షేమంలో భాగంగా ఏది ఇస్తుందో వాళ్ళు ఏ విధంగా గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ప్రజల మనసులో నిలిచిపోయిందో అది మరింత మెరుగుపడాలి. ఏ రాజకీయ పార్టీ దాన్ని ఇంత మెరుగుదిద్దాలని చూస్తుంది, అది మరింత మెరుగుపడాలని చెప్పని అంటే వాస్తవంగా దీనికి ఏదైతుందో అమ్మాయి జ్యోతి అడవాల జ్యోతి ఏదైతుందో మన మున్సిపల్ చైర్పర్సన్ గారు నేను సూచించిన చెప్పాను. నేను సూచించిన మాట కరెక్ట్ సత్యం. కానీ దానికి ప్రోద్బలం ఏదైతుందో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రభుత్వం December 7th ఏర్పడ్డది. December 7th ఏర్పడ్డది అమ్మ. మనకి ఎన్నికలు ప్రకటింపబడ్డాయి 3rd ఏదో అనుకుంటా, బహుశా 7th ప్రభుత్వం ఏర్పడ్డది. మనం వీళ్ళు పంపిణీ చేయబోయేటువంటి కళ్యాణ చెక్కులు అన్నీ కూడా ఏదైతుందో అంతకంటే ముందు పెళ్లిళ్ళు చేసుకుండే. December 7 కంటే ముందు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు అమ్మ మీరందరూ. December 7 కంటే ముందు పెళ్లిళ్ళు అయినాయి ఇవన్నీ. అంటే ఇవన్నీ ఏదైతుందో గత ప్రభుత్వంకి వెళ్ళి ఏదైతే చెల్లింపు చేయవలసినటువంటి ఒక ఈ చెక్కులు వివిధ కారణాలతో ఏదైతుందో మనం ముందుకు పోలేకపోయినాం. అది ఎలక్షన్ కూడానండి, లేక బడ్జెట్ మనకు కొంత ఇబ్బందులు ఎదుర్కోవడమే కానీ కారణం ఏదైనా కానీ రేపు December 7th తదుపరి పెళ్లి అయినటువంటి ప్రతి ఆడబిడ్డకు అమ్మని చెప్పంటున్నాను. December 7th తదుపరి పెళ్లైన ప్రతి ఆడబిడ్డకు వారికి 1,00,000 రూపాయల నగదుతో పాటుగా ఈ 1,00,000 రూపాయలు ఏదైతుందో పెళ్లి కూతురు తల్లికి పోతే తల్లిదండ్రికి, పెళ్లి కూతురికి ఏదైతుందో తులం బంగారం ఏదైతుందో
నీకు పెళ్లి పందిట్లు ఈ తులం బంగారం పెళ్లి పందిట్లు ఇచ్చేటట్టు ఏదైతుందో కార్యక్రమం అమలు కాబోతుందని చెప్పండి. దయచేసి దానిపై నిజంగా కూడా యావత్ మహిళా లోకానికి కొంచెం నేను కూడా దేశంలో ఎక్కడ కూడా ఇంత మంచి కార్యక్రమం లేదు, దేశంలో ఎక్కడ కూడా ఇంత మంచి కార్యక్రమం లేదని చెప్పి అంటూ నేను పెళ్లికి ఆర్థికంగా సహాయం అందించేసేటువంటి కార్యక్రమం ఇక్కడ అమలు చేస్తుండొచ్చు. కానీ ఆ ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం కూడా పెడుతున్నటువంటి యొక్క ప్రభుత్వం ఏదైతుందో మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పక తప్పదని చెప్పని తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల కంటే మెరుగైన రీతిలో ఇంకా ప్రజలకు సంక్షేమ కార్యక్రమం అందింపజేయాలని చెప్పని ప్రస్తుతం ఏర్పడినట్టు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో ప్రత్యేకతతో చెప్పారు. ఇలా ఉచిత బస్సు రవాణా సౌకర్యం అనేది ఇంత గొప్ప కార్యక్రమం అని చెప్పంటే ఇప్పుడు అమ్మాయి జ్యోతి చెప్పినట్టు ఎవరు ఊహించలే. నిజంగా అంటే ఇప్పుడే మన ఈ తీర్థయాత్రలు కానీ కాకుండా ఎక్కడ పోయి అంటున్నా దీనివల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందనే ఇది సమస్య కాదు, ఇది ఆర్టీసీకి నష్టం వచ్చేది కాదు. ఇది ఆర్టీసీ మహిళలకు ఎంత ఉచితంగా ఏదైతే రవాణా సౌకర్యం కల్పిస్తుందో ఆ జీరో టికెట్ ఉంటుంది కానీ ఆ జీరో టికెట్ ఆర్థిక భారం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఆర్టీసీకి రీఎంబర్స్ చేస్తారు. ఒక 300 కోట్లు వస్తుందని చెప్పి చదివిన మేము చెప్పంటున్నాను. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఆర్టీసీకి రీఎంబర్స్ చేస్తుంది. ఆర్టీసీకి నష్టం లేదు, ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతున్నది. మహిళలకు ఏదైతుందో ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించబడుతుందని చెప్పండి. నేను ఉదయం ఊరికే ఇట్లా నాకు మిత్రులు వచ్చిన వాళ్ళు వీళ్ళు మరి దేశంలో జాతీయ స్థాయిలో రైళ్లకు కూడా ఏదైతుందో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ప్రవేశపెడితే మంచుకుంటుంది కదా అని చెప్పారు. నిజంగా నాకు కూడా అనిపించింది ఇది ఎట్లయితే మనం మహిళలను కొంత ఆకర్షించిన డెఫినెట్ గా ఈ ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పిన ఒక భావన కల్పించడంతో మనం కొంత ఆడబిడ్డలు ఏదైతుందో ఆకర్షించగలం. ఇలా జాతీయ స్థాయిలో కూడా రేపు ఏ ప్రభుత్వం అధికారానికి వస్తుందని చెప్పని కాదు, కేంద్రంలో రేపు ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినా కానీ ఏ విధంగా ఆర్టీసీలో మహిళలకు ఆడబిడ్డలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పింపజేయబడుతుందో వీళ్ళు రైల్లో ప్రయాణం చేసేటువంటి ప్రతి ఆడబిడ్డకు తల్లి చెప్పట్టున్నా రైల్లో ప్రయాణం చేసే ప్రతి ఆడబిడ్డకు మీరు ఎక్స్ప్రెస్ రిజర్వ్డ్ క్లాస్ ఎట్లున్నా కానీ జనరల్ బోగీలలో మాత్రం తప్పకుండా ఆడబిడ్డలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పంటున్నా. నేను రాహుల్ గాంధీ గారికి సలహా సూచన చేస్తా, మీరు ఈ ఉచిత రవాణా సౌకర్యం మాకు బస్సులలో ప్రవేశపెట్టింపజేసి మా మహిళలకు ఎట్లయితే ఒక ఆత్మస్థైర్యం నింపిందో ఆత్మవిశ్వాసం నింపిందో జాతీయ స్థాయిలో రైళ్లలో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పింపజేసి ఆడవాళ్ళకి ఏదైతుందో వాళ్ళకు ఒక విధమైనటువంటి ఒక సౌకర్యం కల్పించాలని ఒక భావన కల్పించే విధంగా సూచన చేయడం జరుగుతుందని చెప్పండి. అట్లా ఇవాళ పెన్షన్ సౌకర్యం ఒకప్పుడు ఏదైతుందో 75, 20, 200 చేసింది. పెరిగిన ధరలకు అనుగుణంగా 200, 1000 రూపాయలు చేయాలనుకున్నాం. పూర్తి కల్పించి ఆ అర్హతకు అనుగుణంగా ఎవరికైతే మరి లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగిందో వారికి ఇంట్లో అప్పగించి మీకు ఎన్నికల ప్రక్రియ ముగిస్తేనే ఈ లోపల మౌలిక సదుపాయాల కల్పన పూర్తవుతుంది, వాళ్ళకి ఇల్లు అప్పగింపజేయడం. దాంతో పాటుగా ఇలా హస్తాంతరం ఇచ్చిన 1600 ఇండ్లు ఉన్నాయి. నేను 2008-9 మంజూరు చేసిన దానిలో ఏదైతుందో కొన్నిట్లలో ఏదైతుందో వాటి తొలగింపజేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇంకా కొన్ని 1600 ఇల్లు ఏదైతుందో వివిధ దశలో నిలిచిపోయి ఉన్నాయి. బేస్మెంట్లే కానీ లెంటెల్లే కానీ రూఫే కానీ ఆ 1600 ఇండ్లు ఏదైతుందో వివిధ దశల్లో నిర్మాణం ఆగిపోయినది కాబట్టి అవన్నీ కూడా పూర్తి చేసి ఈ 4000, 4000 ఇంకా 300, 500 వారు 1600 కూడా నిర్మాణం ఒక 6 మాసాల్లో పూర్తి చేసి ఈ 1600 ఇండ్లు కూడా కల్పించడం జరుగుతుందని చెప్పారు. అట్లా రేపు 11th ఏదైతుందో ఈ హౌసింగ్ బోర్డు ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయబడుతుంది. 11th నాడు ఇలా 9 రేపు 10 50,000 రూపాయలు ఇవ్వాలి దళితులకు గిరిజనులకు మైనార్టీ భయానకు అని చెప్పే ఆలోచన మాత్రం భారతదేశంలో ఎవరికి రాలే, మొత్తం భారతదేశంలో ఒక కేసీఆర్ గారికి వచ్చింది. ఆ ఆలోచన వెనుక ఆ ఉద్యమ కాలంలో వారు చూసిన పరిస్థితులు అవన్నీ కూడా ఎన్నోసార్లు చెప్పింది. మీరు ఏముంటారో అందుకే 2 సార్లు గెలిపించారు. మొదటిసారి నేను కొద్దిగా ఓడిపోయినా ఈసారి మళ్ళీ నన్ను గెలిపించారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. కేసీఆర్ గారు ఇదే కాకుండా ఒక మహిళా పక్షపాతి కళ్యాణ లక్ష్మి చూపకుండా కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడపిల్ల అయితే 13,000, మగపిల్లాడైతే 12,000, తల్లి పిల్ల బాగుండాలని న్యూట్రిషన్ కిట్ కావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా చదువు బాగుండాలి. తాలీం వచ్చారైనా ఔరత్ బచ్చియా నైపడరే ఆడపిల్లలు మంచి చదువుతలేరని చెప్పి
భారతదేశంలోనే ఎక్కడ లేదని గురుకుల పాఠశాలల మహిళలు స్థాపించింది తెలంగాణ రాష్ట్రంలో చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా చెప్తా ఉన్నాం. చాలా మంది రైతు బిడ్డలు ఇక్కడ గ్రామాల నుంచి వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు. ఒక రైతు చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ₹1,00,000 ఇవ్వాలంటే ఓ 3 men కమిటీ వేసి ఆర్డీఓ పోలీసులు ఎవరి దగ్గర బాకీ తీసుకున్నారు, ఇవన్నీ ఉంటుండే. అట్లాంటి ఏమీ లేకుండా 1,00,000 పైన రైతులు వివిధ బీమార్లతో కావచ్చు రకరకాలుగా చనిపోతే ₹5 లక్షలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలో మనకంటే పెద్ద రాష్ట్రాలు బోరేడున్నాయి, ఎక్కడ కూడా ₹1 ఇవ్వాలి. ఆ రకంగా రైతులను మనం ఆదుకుంటా ఉన్నాం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఈ నిరంతర ప్రక్రియ ఉంటుంది. అంతకుముందు కరెంట్ ఉచితంగా ఉండే, 3-4 గంటలు వస్తుండే, మనం 24 గంటలు చేసాం. డ్రైనేజ్ వ్యవస్థ కొన్ని ఇళ్లకు 2,000 ఇళ్లకు సెప్టిక్ ట్యాంకులు కావాలి, 2,520 ఇళ్లకు మొత్తం అయిపోయింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతో పాటుగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ రాకముందే కలెక్టర్ గారి ద్వారా గృహలక్ష్మి పథకం మంజూరైంది. దాదాపు 3,000 మందికి కాగితాలు ఇచ్చినాం. జగిత్యాల నియోజకవర్గంలో నేను వేదిక పైన కోరుతా ఉన్న మర్యాద పూర్వకంగా గౌరవ విప్ గారిని, గౌరవ ఎమ్మెల్సీ గారిని, చైర్పర్సన్ గారు కూడా కాంగ్రెస్ ఈ అధికార పార్టీకి మాట్లాడుతున్నారు కాబట్టి వారిని, అదేవిధంగా అందరూ కూడా మా జడ్పీ చైర్మన్ గారు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని గృహలక్ష్మి పథకం ఎవరికైతే ఇచ్చిందో మనం అప్పుడు 3 లక్షలు అయినాం, ఈ ప్రభుత్వం 5 లక్షలు ఇస్తా అంటుంది. ఎట్లయితే తులంబంగారు ఎక్కువ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సందర్భంలో ఎందుకంటే యుద్ధం క్యాన్సిల్ చేయొద్దు. కొంతమంది పని మొదలు పెట్టుకున్నారు, 6 నెలలు అయింది, కొంతమంది జనం ఉన్నది, వాళ్ళకు ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే సోదరుడు కోపానికి వచ్చిండు, పేరు తీయద్దు. వారు సర్పంచ్ గారు సెలెక్ట్ చేసిన వాళ్ళకి మేము గెలిచినాక ఇల్లు ఇచ్చినాం కదా, పేర్లు మార్చలే కదా, ఎవరు ఇచ్చినాం వాళ్ళకే ఇచ్చినాం పక్క గ్రామంలో. కాబట్టి నాకు మంచి మిత్రుడే వైద్య ఇద్దరు, కానీ ఇప్పుడు రాజకీయంగా వచ్చే వరకు నాకు కోపానికి వస్తున్నారు. అంతకుముందు అందరికి ఎవరు అజాత శత్రువులు, ఇలా ఖచ్చితంగా అందరు నాకు దూరం తాకిట్టారు. కానీ ఏదేమున్నా తప్పకుండా ఇవన్నీ కూడా చేయాలి. ఒకటే అనుకోవడం దీన్ని రాజకీయ వేదిక కాదు. ఒక్క 3 నెలల కింది వరకే ఓ రోజు నడిచింది, ఈ ఒక్క 3-4 రోజులు అయితే మళ్ళీ ఒక 4 రోజులు నడుస్తుంది. ఆడ మాట్లాడుకుందాం వస్తుంది అనుకుంటే ఇక్కడ అనుకోకుండా ఓకే నడిచింది. ఎందుకంటే మరి తప్పక చెప్పాలి, చెప్పడం తప్పదు. ఎంతో భక్తి శ్రద్ధలతోటి మరి కుటుంబం అంతా చల్లగా ఉండాలి అని నిన్న జాగరణ వేసి మళ్ళీ వాళ్ళ పొద్దున్నే మళ్ళీ నా బిడ్డకు పెళ్ళయింది, ఎన్ని రోజులే చెక్ అందుకుందామని చెప్పేసి మరి ఒక పొద్దు మరి విషయంలో విడలేదో కానీ మరి చెక్కు తీసుకుంటేనన్నా ఆ కడుపు సంతోషంగా ఉంటుందని చేసిన ప్రతి ఒక్క మహిళా తల్లికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా మరి ఈనాడు ఈ కళ్యాణ్ లక్ష్మి అనే ఒక చెక్కు ఏ విధంగా కార్యరూపం దాల్చిందో ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా మహిళా తల్లులకు తెలియాలి. గతంలో కూడా మీరు వింటున్నారు, ఒక్కొక్కళ్ళ ఇంట్లో 3 ఆడపిల్లలకు పెళ్ళైతే 3 లక్షలు కూడా వచ్చినాయి. మేము ఒకరోజు ఎమ్మెల్యే గారు నేను గుట్టాజపల్లి వెళ్ళినట్టయితే అక్కడ ఆ తండ్రికి 3 ఆడపిల్లలు, నా పరిస్థితి బాగాలేదు, కానీ కేసీఆర్ సార్ ఎప్పుడైతే ₹1,116 కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిండో నేను ఒక మరి ధనవంతులు కొంచెం రిచ్గా చేసుకుంటారు, మేనమామలు ఉన్న వాళ్ళు కట్నాలు కానుకలు ఇచ్చుకుంటారు. కానీ ఈరోజు నా పిల్లలకు మరి అమ్మగారి నుంచి ఏమొచ్చినా రాకపోయినా కూడా ఒక కేసీఆర్ గారు ఒక మేనమామ లాగా ఆలోచించి నా 3 బిడ్డలకు మేనమామై 3 లక్షల రూపాయల చెక్కును అందించండి అని చెప్పేసి చెప్తా ఉంటే ఆ సంతోషం అసలు మామూలు కాదు. ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత మా రూరల్ మండల విషయం చెప్తున్నా, ఆ సంతోషం ఇంతకు మించి ఏమి ఉండదు. ఎందుకంటే అంతిమంగా ప్రజలకు సంక్షేమం అనేది, లబ్ధి అనేది చేకూరితే ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది. అటువంటి కార్యరూపం మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకునే సమయంలో, ఉద్యమం చేసే సమయంలో మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈనాటి తెలంగాణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఆనాడు సమైక్యాంధ్రలో నలుగుతున్నటువంటి నా తెలంగాణ బిడ్డల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి మూలన ప్రతి వాడవాడన ప్రతి ఊరు తిరిగితే ఒకనాడు ఒక తల్లి బిడ్డకు పెళ్లి పెట్టుకున్నాడు. పెళ్లి పెట్టుకున్న తర్వాత అక్కడ నుండి కేసీఆర్ సార్ వెళ్తా ఉంటే ఆ ఇల్లు కాలిపోయిందట. కాలిపోతే డబ్బులు తీసుకొచ్చుకున్న సామాగ్రి రేపే పెళ్ళాయి.
అంతా కూడా కాలిపోయిన తర్వాత వాళ్ళు బాగా ఏడుస్తున్నారట. సార్ అక్కడ కేసీఆర్ సార్ ఆగి ఏమైందమ్మా అంటే ఈ పరిస్థితి అని అంటే వాళ్ళు కూడా కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని ఈనాడు ఒక గరీబోని పరిస్థితి మరి తీసుకొచ్చుకొని డబ్బులు పెళ్లికి కావాల్సిన బట్టలు బోళ్ళు అన్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ఆ తండ్రి యొక్క కళలు ఏ విధంగా ఉంటాయి, బిడ్డకు మంచిగా పెళ్లి చేయాలి, అత్తగారింటికి మంచిగా సాగనంపాలి, నా బిడ్డ కూడా వచ్చే పక్కింటి బిడ్డ కన్నా కూడా గ్రాండ్ గా చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు కళలు కంటారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ జగిత్యాలంటే జీవన్ రెడ్డి అది గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో పరిపాలన చేసిన పెద్దలు ఉన్నటువంటి వారు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ జీవన్ రెడ్డి అన్న ఒకటి పేరు విధంగా రాత్రింబాలు కష్టపడి పనిచేసి మాజీ మంత్రివర్యులుగా, మాజీ శాసనసభ్యులుగా, ప్రస్తుత శాసన మండలి సభ్యులుగా పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరిమణి చైర్పర్సన్ జ్యోతి గారు, అదేవిధంగా ఎంపీడీ గారు, జడ్పీటీసీ గారు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వివిధ పార్టీ హోదాలో ఉన్నటువంటి మా రాజకీయ పార్టీ సోదరులు, ఇక్కడున్న మా రాజకీయ పార్టీ సోదరులు, మా పాత్రికేయ మిత్రులు, లబ్ధిదారులు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసి చాలా కాలాంతరమైన సుమారు 2 గంటలు అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సుమారు 3,300 మంది షాదీ ముబారక్ చెక్కులకు సంబంధించినటువంటి ఏదైతే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఇలా ప్రాంతం ఉన్నప్పుడు మన రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి, మన రాష్ట్రం వస్తే మనకు మేలు జరుగుతాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి అనే ఒక స్లోగన్తో అప్పుడున్నటువంటి ఉద్యమ పార్టీ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ 4 కోట్ల ప్రజానికానికి తెలుసు. రాష్ట్ర ఖజానా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమంలో ప్రభుత్వంలో ప్రజలు అవకాశం ఇచ్చిండు. మార్పు కోరికలు మార్పుకొని గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు, మీరు నేరుగా ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలందరూ చూసిన శాసనసభలో ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాల చర్చించే విషయంలో ఇలా షాదీ ముబారక్ సంబంధించినటువంటి సుమారు 3 కోట్ల రూపాయలు పైచిలకు డబ్బులు మరి ఆర్థికంగా ఇంత భారం ఉన్న ఈ సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాన్ని మరి పెద్దలు ఆ రోజు మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు 74 సంవత్సరాలు ఉన్నాయి, నిరంతరం పొద్దున 6:30 లేస్తాడు, రాత్రి 11 గంటలకు నా ప్రాంత జగిత్యాల ప్రాంతానికి, నా ప్రాంత ప్రజానికి ఏం మేలు చేయాలన్న ఆలోచన నాయకుడు ఆ రోజు చెర్లపల్లి గ్రామానికి వచ్చినప్పుడు చెప్పాడు, గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా మనమైన మెరుగైన పాలన ప్రజలకు ఇవ్వాలి, మెరుగైన ఆలోచన పరంగా ఈ కళ్యాణ లక్ష్మికి కొంత జోడీ చేయాలి, కొంత మేలు చేయాలి. మా గ్రామాల్లో ఉన్నటువంటి మా సోదరులు మీ అందరికీ తెలుసమ్మా, ఏదో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి ఒక మహిళ ఎప్పుడు కూడా మంచి గుణం ఉంటుంది, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు. మనము భగవాన్ కోప ఆవేశం ఉన్నప్పటికీ మా మహిళలకు చల్లగా ఉండాలని కోరుకుంటారు.